గారు, ఏంటి అసలు అంటే కూటమి కొంత మౌనంగా ఉన్నారు అంటే గతంలో జరిగిన పరిణామాల మీద ఎందుకులే అని చెప్పి అనుకున్నారా, లేకపోతే అంటే చిరంజీవి గారు లేకపోతే నాగబాబు గారు వెళ్ళారు కదా ఇంకా మనం ఎందుకు రెస్పాండ్ అవ్వడం అని చెప్పని అనుకున్నారా? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి 60 వీక్షకులకి మీకు నమస్కారం సార్. మేడం, ఈ కేసు మనం ఒకసారి కనుక ఫ్రమ్ ది బిగినింగ్ కనుక చూసుకుంటే చాలా కోణాల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా మొదటిది, చిన్న పిల్లలను తీసుకొని అంత బెనిఫిట్ షోలకి అంత రద్దీగా ఉండే థియేటర్లోకి ఆ టైంలో ఒక మహిళ అండ్ చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళడం ఫస్ట్ పేరెంట్స్ గా వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భం మొదటిది. రెండోది, ఒక సినీ హీరో ఫేమ్ పర్సనాలిటీ వస్తున్నప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ తగినటువంటి సెక్యూరిటీ ఇవ్వడము, ప్రజల్ని అప్రమత్తం చేయడము, సెక్యూరిటీని అలర్ట్ చేసి ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు వాళ్ళని దూరంగా ఉండేలాగా చేయడంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఫెయిల్ అయింది. దానికి పరోక్షంగా ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినది మనం ఒప్పుకోవాలి ఫస్ట్. రెండో విషయం. మూడోది సార్, నిన్న మొన్నటి వరకు ఒక కేసు మనకి తెలంగాణ నుంచే ఒకటి జరిగింది, మనందరికీ తెలుసు, డాన్స్ మాస్టర్ జానీ గారి విషయం. చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే. నేరం ఆరోపించబడినప్పుడు తదుపరి విచారణలో నేరస్తుల నిర్దోషుల అని తేలేంత వరకు కూడా చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా అదే జాతీయ అవార్డు ఉన్నటువంటి జానీ మాస్టర్ గారిని కూడా నేరం ఆరోపించబడిన వెంటనే అరెస్ట్ చేసి దాదాపు నెల 2 నెలలు ఏమో జైల్లో వచ్చే సంఘటనలు మనం చూసాం. అలాగే నిన్న కూడా బన్నీ గారి మీద కూడా నేరం ఆరోపించబడింది కాబట్టి దాంట్లో భాగంగా అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ మేము ప్రస్తావిస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే, చట్ట పరిధిని మించి తగినటువంటి ప్రాసెస్ లో కాకుండా అప్పటికప్పుడు ఏదో వ్యక్తిగత స్వార్థాల కోసం అరెస్టులు జరిగినట్లుగా అనిపించింది. జరిగినటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి చూస్తే అన్నది మేము ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. తెలంగాణ గవర్నమెంట్ ని పెట్టినటువంటి సెక్షన్ ఏంటి, జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, అప్పటికప్పుడు వచ్చి అట్లా అరెస్టులు చేయడం ఏంటి, పైగా గత 5 ఏళ్ల పాటు ఏపీలో ఎలాంటి ప్రాసెస్ అయితే నడిచిందో గత 5 ఏళ్లు కరెక్ట్ గా ఎవరిని ప్రతిపక్ష నాయకుల్ని కార్నర్ చేసి అరెస్ట్ చేయాలన్నా కరెక్ట్ గా శుక్రవారం అరెస్టులు జరిగాయి. ఎందుకంటే తర్వాత శనివారం ఆదివారం కోర్టులు ఉండవు, బెయిల్ రాదు. ఈ 2 రోజుల్లో వాళ్ళు జైల్లో పెట్టేసి టార్చర్ చేయడం కానివ్వండి, ఇంకే రకంగా వాళ్ళు ఒప్పించాలనుకున్న అంశాలను ఒప్పించడంలో కానివ్వండి, గత తాలూకు ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇబ్బంది పెట్టడంలో, ప్రతిపక్ష నాయకుల్ని హెరాస్ చేయడంలో సక్సెస్ అయింది. అదే ఫార్ములాని వాళ్ళు నిన్న తెలంగాణ స్టేట్ లో పోలీస్ యంత్రాంగం వినియోగించినట్లుగా మాకు గత 5 ఏళ్ల పాటు చూసినటువంటి అనుభవాల దృష్ట్యా మాకు అది రిలేటెడ్ గా అనిపించింది. అట్లాంటి సిచ్యువేషన్ నిన్న బన్నీ గారి విషయంలో చూసాము. ప్రభుత్వం దృష్టిలో ఎవరైనా చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే, దాన్ని కాదనో. నేరం ఆరోపించబడినప్పుడు యాజ్ పర్ లా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో వాటి ప్రకారం మాత్రమే ముద్దాయిలుగా ఆరోపించబడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉండేది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన భిన్నంగా జరిగినట్లుగా మాకు అనిపించింది. ఇంకొక విషయం సార్, గతంలో చిరంజీవి గారితోటి నమస్కారాలు పెట్టించుకొని చిరంజీవి గారు మా వైపు ఉన్నారు, జనసేన వైపు లేరు అని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని తీసుకొచ్చి చిరంజీవి మావాడు కానీ పవన్ కళ్యాణ్ మావాడు కాదు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి నాయక గణమంతా కూడా అప్పట్లో విపరీతమైనటువంటి పోకడలు పోయారు. ఆంధ్రప్రదేశ్ లో తిప్పి కొడితే తర్వాత అదే చిరంజీవి గారి పాదాల దగ్గర ఆ ప్రభుత్వాన్ని ఓడించి మా పవన్ కళ్యాణ్ గారు ఆ విజయాన్ని తీసుకెళ్లి ఆయన పాదాల ముందు పెట్టినట్లుగా చూపించారు. ఎందుకంటే అన్నదమ్ములు ఎప్పుడు ఒకటే, మేము కలిసే ఉన్నాము అని చెప్పేసి చూపించడానికి. ఇవాళ బన్నీ గారి విషయంలో పర్టికులర్ గా ఒక పార్టీ ఓన్ చేసుకొని ఆయనేమో నేను ఒక వ్యక్తికి సపోర్ట్ గా మాత్రమే వెళ్ళాను, ఆ పార్టీకి కాదని చెప్పేసి ఆయన చెప్తే, బట్ ఇక్కడ రివర్స్ లో ఒక పార్టీ ఆయన ఓన్ చేసుకొని ఆయనకి అలాగే ఆయన ఫ్యామిలీకి మధ్య గొడవలు పెట్టేలాగా వ్యవహరిస్తూ అల్లు అర్జున్ మావాడు అని ఓన్ చేసుకుని అల్లు అర్జున్ ని ఒక వర్గానికి దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది వైసీపీ పార్టీ. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులకి లింక్ పెట్టి మాట్లాడడం అనేది నిజంగానే వైసీపీ యొక్క విషపు భావజాలానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది తప్ప ఇందులో ఎక్కడా కూడా బన్నీ గారి మీద జాలో, అభిమానమో, ప్రేమ మాకెక్కడా కనిపించట్లేదు. కేవలం ఆయన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని వీళ్ళ నుంచి దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఆయన ఓన్ చేసుకునే ప్రయోగాలు అయితే వైసీపీ చేస్తుందే తప్ప నిజంగానే బన్నీ గారి మీద కలిగినటువంటి ప్రేమ అయితే కాదు. ఈ విషయాలు నిన్న మొత్తం మనం ఎంటైర్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటూ ఉంటే అక్కడ క్లియర్ గా మాకు అక్కడ కనిపిస్తుంది, ప్రభుత్వము చట్టపరంగా వ్యవహరించకుండా బియాండ్ ది చట్టం వ్యవహరించింది అని చెప్పేసి అయితే మాకు అర్థమైంది. అంతే.
ఇప్పుడు అక్కడ బన్నీ గారి మీద నేరారోపణ జరిగింది, సెక్షన్ 1 నమోదు చేశారు. దాని ప్రకారం ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో ఇది నిజమా కాదా, నిర్దోష ముద్దాయా అనేది తేలిద్ది. అది మేము కాదను, చట్టం దృష్టిలో ఎవరైనా సమానం. ఇప్పుడు జానీ గారి విషయంలో ఎలా అరెస్ట్ చేసి ఎలా ఆయన జాతీయ అవార్డును కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను ఇక్కడ అప్పుడు ప్రశ్నించాలి, కానీ అప్పుడు మర్చిపోయాను సార్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. పాపం అనవసరంగా జానీ గారికి జాతీయ అవార్డును కూడా వాళ్ళు వాపస్ తీసుకున్న సిచ్యువేషన్ మనం చూసాము. బట్ అలాగా జాతీయ అవార్డులు ఇచ్చే వాళ్ళందరి యొక్క వ్యక్తిగత జీవితాలను పరిశీలించి అవార్డులు ఇస్తారా, లేదా అవార్డు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ కంటిన్యూషన్ అలాగే వాళ్ళ క్యారెక్టర్ ని బోధద్దం వేసి చూస్తూనే ఉంటారా? అట్లా నేరం ఆరోపణ జరిగినంత మాత్రాన్ని ముద్దాయిగా తేలకుండా అవార్డులు వెనక్కి తీసుకుంటారా? ఇవన్నీ చాలా క్వశ్చన్లు రైజ్ అయినాయి అప్పట్లో సామాన్య ప్రజల్లో. బట్ ఇవాళ కూడా అట్లాంటి సిచ్యువేషన్ బన్నీ గారి విషయంలో కూడా అట్లాగే జరిగింది కాబట్టి ఆయన జాతీయ అవార్డు గ్రహీత, తెలుగు నటుడు, తెలుగు వాళ్ళ ఖ్యాతిని అవుట్ ఆఫ్ ద కంట్రీ ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసేలాగా చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి విషయంలో కొంచెం సమన్వయం పాటించి ప్రాసెస్ ప్రకారం కనుక వెళ్ళుంటే ఇంత దుమారం రేగకపోయి ఉండేది. కానీ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ వెళ్ళారు కాబట్టి ఇవాళ మనందరం చర్చించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది సార్. దీన్ని కూడా మరీ విషపు భావజాలంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి మీద రుద్దుతున్నటువంటి వైసీపీ భావజాలం ఏదైతే ఉందో అది మాకన్నా కూడా వాళ్ళకే ప్రమాదంగా పరిణమించింది సార్ భవిష్యత్తులో. ఎస్ మేడం. అరుణ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు, వైసీపీ ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి. అసలు మీరు ఓన్ చేసుకున్నట్టు కనిపించలేదుగా, కూటమి పార్టీలు ఏవి ఓన్ చేసుకున్నట్టు కనిపించారు. అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ ఉంది కనుక, క్లోజ్ రిలేషన్ ఉంది, ఓకే. ఇక్కడ నుంచి కూటమి ఓన్ చేసుకున్నట్టు కనిపించలేదు, మరి వైసీపీ ఓన్ చేసుకుందిగా సార్. ఇక్కడ కూటమి అనేది ఒక మూడు పార్టీలు అండ్ రాష్ట్ర ప్రజలు అండ్ రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంశం సార్. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక సినిమా నటుడు, ఒక తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశం సార్. కూటమి తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఎందుకు ఓన్ చేసుకోవాలి సార్? నేను తెలియగలుగుతున్నాను అసలు ఎందుకు ఓన్ చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కి ఏంటి సంబంధం? తెలంగాణ వాడైనప్పుడు కూడా మన తెలుగు వాడేనమ్మా ఆయన. ఒక నిమిషం మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తినమ్మా, మన వాడికి ప్రభుత్వానికి ఒక నేరం ఒక వ్యక్తి మీద ఆరోపించబడి మరొక స్టేట్ లో ఆ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ గురించి ఇంకొక స్టేట్ గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నేను క్లియర్ గా మాట్లాడుతున్నా. గవర్నమెంట్ కి మధ్య విషయం గురించి నేను మాట్లాడుతున్నా. మనిషిగా మాట్లాడమన్నావమ్మా, తెలుగోడుగా మాట్లాడమన్నావు. మన తెలుగోళ్ళు అమెరికాలో చనిపోతే, కాశ్మీర్ లో చనిపోతే మనం ఓన్ చేసుకొని విమానాలు వేసుకొని పోయి మనం తీసుకొచ్చాం. మన తెలుగు జరిగినటువంటి పరిస్థితిని ఎందుకు మాట్లాడాలి? విజయ్ కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. చిన్నప్పరెడ్డి గారు ఆగండి. నా వర్డ్స్ క్లియర్ గా ఉన్నాయి, మీకు కన్ఫ్యూజన్ ఉందా? yes అరుణ్ గారు కంప్లీట్ చేయండి సార్. నేను ఇక్కడ క్లియర్ గా నా వర్డ్స్ క్లియర్ గా మాట్లాడాను. ఒక స్టేట్ లో ఒక వ్యక్తి మీద నేరం ఆరోపణ జరిగింది, ఆరోపణకు సంబంధించి ఆ ప్రభుత్వం ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంది. దానికి సంబంధించి ఆయనకు మద్దతుదారులుగా ఉన్న మాలాంటి వాళ్ళందరూ మాట్లాడాము. బట్ ఇక్కడ ప్రభుత్వం స్పందించలేదు ఎందుకు?